నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. బాపట్ల జిల్లా అభివృద్ధి విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పనిచేసుకోవాలని, జిల్లా అభివృద్ధిపై వారు ప్రత్యేక దృష్టి పెట్టారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో కలెక్టర్ వెంకటమురళి, మంత్రులు కొల్లుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, శాసనసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ బాపట్ల జిల్లా అభివృద్ధి విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టాలని, గత 5 సంవత్సరాలలో జిల్లా అభివృద్ధి అనేది ఏమీ జరగలేదని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో బాపట్ల జిల్లా అభివృద్ధిపై దృష్టి పెట్టారని మంత్రి రవికుమార్ చెప్పారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా చేయించాలని అధికారులకు ఆదేశించారు. బాపట్ల జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు అధికారులకు సూచన ఇచ్చారు. అది కూడా పీపీటీలో మేము ఇప్పుడు సబ్మిట్ చేసాం సార్. అందరూ జిల్లాలో ఉన్న అందరు మనల్పై సభ్యులే ఉన్నారు. అన్నదమ్ములకి అందకుండా ఉండే విధంగా పెన్షన్ రీవెరిఫికేషన్ సార్. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత దాని రీవెరిఫికేషన్ చేయించి ఇది ఇప్పుడు సర్వే చేస్తున్నట్టున్నారు డాక్టర్స్. అది హెల్త్ పెన్షన్స్ అండ్ డిజేబుల్ పెన్షన్ జరుగుతుంది. సార్ అది కూడా పీపీటీలో మేము ఇప్పుడు సబ్మిట్ చేసాం సార్. అందరూ జిల్లాలో ఉన్న అందరు మనల్పై సభ్యులే ఉన్నారు. అన్నదమ్ములకి అందకుండా ఉండే విధంగా పెన్షన్ రీవెరిఫికేషన్ సార్. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత దాని రీవెరిఫికేషన్ చేయించి ఇది ఇప్పుడు సర్వే చేస్తున్నట్టున్నారు డాక్టర్స్. అది హెల్త్ పెన్షన్స్ అండ్ డిజేబుల్ పెన్షన్ జరుగుతుంది. అలాగే తెలియజేసుకుంటూ దిస్ ఈస్ ద సెకండ్ డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. యాజ్ ఇన్స్ట్రక్ట్ ముందుగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ తో మొదలు పెడదాం. సో ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయండి. యాక్షన్ టేకెన్ రిపోర్ట్. ఫస్ట్ సివిల్ సప్లై సార్ కొన్ని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు సార్. అవి 10 మందిలో 7 మందికి పడుతున్నాయి. కానీ గతంలో సార్ జిల్లా జాయింట్ కలెక్టర్ వారి చేత మీటింగ్ పెట్టి ఉన్నాం సార్. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి సార్. అవి యాక్చువల్ గా 9 టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి సార్. మళ్ళీ పిచ్చి 10 ఉన్నాయి సార్. ఆ 10 క్లియర్ చేయమని చెప్పడం జరిగింది సార్. ఈ వీక్ లో ఆ 301 కూడా క్లియర్ చేస్తారు. మొత్తం 3,53,000 అన్నారు. ఉన్నాయి అంటే అంత ఎందుకు ఉంది అనేది తీసుకోలేదు. ఓకే, ఈ 2,74,000 మందికి సబ్సిడీ అమౌంట్ క్రెడిట్ అయిందా? అయింది సార్. ఒక 301 కి అవ్వలేదు సార్. వాటికి కూడా గతంలో సార్ జేసీ గారు మీట్ పెట్టుకున్నారు సార్. అప్పుడు ఆధార్ లింకు అవన్నీ క్లియర్ చేస్తారు. నెక్స్ట్ నీటి ప్రవాహం సంబంధించి సమస్యలు ఏమన్నా ఉంటే సాల్వ్ చేసుకొని నీటి విడుదల పెంచమని అడిగి ఉన్నారు సార్. దీనికి సంబంధించి మనకు ఇప్పటి వరకు 1,29,000 ఎకరాలలో పంటలు ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది సార్. ప్రస్తుతం వచ్చేసి ఆరుతడి పంటలు సంబంధించి కాలువ శివారు భూములకు వాటర్ రెగ్యులేషన్ వారబందీ సిస్టమ్ ఏర్పాటు చేసుకొని ప్రస్తుతం దానికి సంబంధించి అనుగుణంగా 1,200 నుంచి 1,300 క్యూసెక్కుల నీళ్లు తీసుకొని వారబందీ పద్ధతులు అమలు చేస్తూ రెగ్యులర్ గా కాలువల మీదకి దస్తర్లను, జూనియర్ ఇంజనీర్స్, డిఈలు అందరూ పర్యవేక్షిస్తూ దానికి చర్య తీసుకుని ఉన్నారు సార్. నెక్స్ట్ శ్రీ కొలుసు పార్థసారథి గారు ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అద్దంకి బ్రాంచ్ కెనాల్ కింద 18 మైల్ దగ్గర ఎందుకు తక్కువ నీళ్లు ఇస్తున్నారని తెలియజేయాలని సూచించారు సార్. దానికి వచ్చేసి ఆ రోజుకు సంబంధించినంత వరకు అయితే 1,00,000 ఎకరాలు మాత్రమే ఉన్నాయని వల్ల 1000 క్యూసెక్కుల నీరు తీసుకుంటూ ఉన్నాం సార్. అప్పట్లో నీళ్లు తగ్గడం రీజన్ వచ్చేసి ఒక 3-4 డ్రౌనింగ్ కేసెస్ రిపోర్ట్ అనేది సార్. పై రీచ్ లో 0 to 18 లో కూడా కొన్ని షట్టర్ల రిపేరు లింగంగుండ్ల వాళ్ళు చేపట్టడం వల్ల కొంతకాలం తగ్గించి మళ్ళీ అవి రెస్టోర్ చేయడం జరిగింది సార్. ఇది వచ్చేసి అద్దంకి బ్రాంచ్ కెనాల్ సంబంధించి ఫస్ట్ సార్ పంట కాలువల నీటి ప్రవాహంపై అధికారుల పర్యవేక్షణ ఉండాలని సూచించింది. చెప్పండి. నేను ఇరిగేషన్ అడిగింది ఏంటంటే మీరు O&M వర్క్స్ మే దాకా కూడా ఫైనలైజ్ చేయకోకుండా డిలే చేస్తారు. ఫైనల్ గా వర్క్ దాని మీద ఏమైనా ఉంటే చెప్పండి సార్. O&M వర్క్స్ వచ్చేసి సార్
2 టెండర్స్ పిలిచాము, 2 పనులు అగ్రిమెంట్ కూడా చేసాం సార్. ఈ పనులు వచ్చేసి మే జూన్ నెలలో పూర్తి చేసి కంప్లీట్ అవన్నీ ఫ్లడ్ వర్క్ ఫ్లడ్ లో వచ్చినాయి కాబట్టి సపరేట్ డిజాస్టర్ 2 వర్క్స్ టెండర్స్ అయిపోయి అగ్రిమెంట్ చేశాం సార్. ఇంకా 9 వర్క్స్ వచ్చేసి ఎల్లుండి 31st టెండర్స్ ఓపెన్ చేసి అవి కూడా అగ్రిమెంట్ చేసి ఈ 12 పనులు కూడా కంప్లీట్ చేస్తాం సార్. ఇప్పుడు వాటర్ రెగ్యులేషన్ అప్ టు మార్చ్ ఎండింగ్ వరకు ఉంటుంది సార్. తర్వాత వచ్చేసి ఓఎండ్ఎం నిర్వహణ పనులకు గాను నెక్స్ట్ 25-26కు వచ్చేసి మనము 72 పనులకు గాను 3.12 కోట్లతో అంచనాలు సమర్పించి గవర్నమెంట్ సమర్పించాం సార్. అవి నెక్స్ట్ మంత్ శాంక్షన్ తెచ్చుకొని మార్చిలో మొత్తం జిల్లాలన్నీ చేశారు. అద్దంకి ఓకే, మొత్తం జిల్లాలన్నీ చేశారు. జిల్లాలో వచ్చేసి ఓఎండ్ఎం కృష్ణా వెస్ట్ డెల్టా కింద 20 కోట్లతో సబ్మిట్ చేస్తున్నారు సార్. అంచనాలు సబ్మిట్ చేస్తున్నామని ఇచ్చారు సార్. అందులో వచ్చేసి కూడా టెండర్ ప్రాసెస్ ప్రోగ్రెస్ ఏజెన్సీ ఫిక్స్ చేసి 25 గంట నీళ్లు కట్టేస్తూనే ఆ పనులు చేపడతామని వాళ్ళు తెలిపిన్నారు సార్. FDR వర్క్స్ వచ్చేసి కలెక్టర్ గారు శాంక్షన్ చేసిన దానికి రీసెంట్ గా నిన్న వచ్చేసి ఫైనాన్స్ కాన్ఫరెన్స్ వచ్చింది సార్. జీవో ఇష్యూ చేస్తూనే ఆ పనులు కూడా కొన్ని మిగిలి ఉన్నాయన్నారు, అవి కూడా చేపట్టి కంప్లీట్ చేస్తామని కృష్ణా వెస్ట్ డెల్టా వాళ్ళకి తెలియజేశారు. సో మీరు ప్రపోజ్ చేసిన వర్క్స్ అన్ని కూడా కంపల్సరీ కంప్లీట్ చేయాలి బై జూన్. టెండర్స్ యూ షుడ్ కాల్ బై మార్చ్ ఎండింగ్. ఓకే, ఏప్రిల్ మే జూన్ లో మీరు కాలం క్లోజ్ చేయగానే ఈ వీడ్ రిమూవల్ ఉంటాయి ఇక్కడ, అవి లాస్ట్ లో చేస్తే మాత్రం కుదరదు. వీడ్ రిమూవల్స్ మీకు ఆల్రెడీ ఇప్పుడు ఐడెంటిఫై అయ్యి ఉంటాయి కదా, మరి టెండర్ పిలిచేయచ్చుగా. లాస్ట్ ఇయర్ కొన్ని చేశారు సార్. కొన్ని అద్దంకి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని 2 మద్యం దుకాణాల్లో చోరీ జరిగిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే అద్దంకి మండలం శాంతినగర్ వద్ద ఉన్న మారుతి వైన్స్, బల్లికొరవ మండలంలోని అంకమ్మ తల్లి వైన్స్ లో చోరీ జరిగింది. మారుతి వైన్స్ లో వెనుక నుంచి దొంగలు వచ్చి షాప్ రేకులు తొలగించి లోపలికి దూరి సుమారు 5 లక్షల రూపాయలు విలువ కలిగిన మద్యాన్ని అపహరణ చేసుకుని వెళ్లారు. బల్లికొరవ అంకమ్మ తల్లి వైన్స్ లో 13 ఫుల్ బాటిళ్లు 20,000 రూపాయలు నగదు అపహరణ చేసుకుని వెళ్లారు. విషయం తెలుసుకున్న అద్దంకి సిఐ సుబ్బరాజు శాంతినగర్ కు వెళ్లి మారుతి వైన్స్ ను పరిశీలించి నిర్వాహకులతో మాట్లాడారు. మారుతి వైన్స్ లో సీసీ కెమెరాలు, హార్డ్ డిస్క్ కూడా దొండగులు అపహరణ చేసుకుని వెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి చాలా వరకు వచ్చేసి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రహ్మణ సంఘ కోశాధికారిగా అద్దంకి పట్టణానికి చెందిన చెన్నుపల్లి శ్రీనివాసాచారిని ఏకగ్రీవంగా రాష్ట్ర కార్యవర్గం ఎన్నుకుంది. చెన్నుపల్లి శ్రీనివాసాచారి ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన కాలంలో సంఘీయుల అభివృద్ధి సంక్షేమానికి సంఘం ద్వారా విరాళాలు సేవించి విద్యా వైద్యానికి అందిస్తూ సంఘీయుల చైతన్యం కోసం జిల్లా వ్యాప్తంగా అనేక సమావేశాలు నిర్వహించి రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా 30 లక్షల వరకు అర్హులైన వారికి అందించారు. వీరి సేవలు గుర్తించి విజయవాడలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రహ్మణ సంఘం రాష్ట్ర కోశాధికారిగా శ్రీనివాసాచారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వ బ్రహ్మణులు సంక్షేమ అభివృద్ధి ధ్యేయంగా విద్య, వైద్య, ఆరోగ్య, సామాజిక, రాజకీయ, ఆర్థికంగా అభివృద్ధి చెందుటకు తన వంతు కృషి చేస్తానని తనకు పదవి ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షులు రామస్వామికి ధన్యవాదములు తెలిపారు. పేరు చెన్నుపల్లి శ్రీనివాసాచారి. ఇప్పటి వరకు విశ్వబ్రాహ్మణ సంఘంలో మండల స్థాయి మరియు ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. మేము పనిచేసిన కాలంలో మా సంఘీయుల సంక్షేమం కోసం జిల్లాలో ఎవరు కూడా విద్యా వైద్యపరంగా ఇబ్బంది పడకూడదు నినాదం తీసుకొని జిల్లా వ్యాప్తంగా ఎవరైతే ఫీజు లేకుండా విద్య మానేయకూడదు, ఎవరైతే డబ్బు లేక ఆరోగ్యానికి ఇబ్బంది పడ్డారనేది చూసి వారికి దాతల ద్వారా నిధులు సేకరించి, అలాగే ఫైర్ యాక్సిడెంట్ కానీ దురదృష్టవ యాక్సిడెంట్లు అయిన వాళ్ళకి కానీ మా సంఘం ద్వారా నాటి నుండి నేటి వరకు 30 లక్షల వరకు మేము దాతల ద్వారా సేకరించి నిధుల్ని అందించడం జరిగింది. మరి మేము చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలని గుర్తించి రాష్ట్ర స్థాయిలో నిన్న విజయవాడలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు డాక్టర్ చేవూరు రామస్వామి, హైకోర్టు అడ్వకేట్, ప్రధాన కార్యదర్శి వెరంగి చంద్రశేఖర్ గారు మా ప్రతిభను గుర్తించి రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘ కోశాధికారిగా నియమిస్తూ మరి వారు ఈరోజు ఉత్తర్వులు పంపిన్నారు. మరి భవిష్యత్ కాలంలో కూడా విశ్వబ్రాహ్మణ సంక్షేమం కోసం మా వంతు కృషి చేస్తామని, అదేవిధంగా రాష్ట్ర సంఘంలో నాకు పదవి రావడానికి పదవి ఇవ్వాలని పట్టుదలతో ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు చేవూరు రామస్వామి గారికి, కోశాధికారి జనరల్ సెక్రటరీ వెరంగి చంద్రశేఖర్ గారికి, అలాగే స్థానికంగా మరి అద్దంకి ప్రాంతంలో ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మనం చేస్తున్న సేవా కార్యక్రమాలని అందరినీ అట్రాక్ట్ చేసే విధంగా చూపిస్తూ మరి మాలో ఉన్నటువంటి చిన్న తప్పులప్పుడు కూడా వారే మమ్మల్ని చెప్తూ మాకు ఈరోజు రాష్ట్రస్థాయి పదవి రావడానికి ముఖ్యంగా మీడియా వాళ్ళని కూడా నేను గర్వంగా చెప్తూ మరి మరొకసారి స్థానిక మీడియా ప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైతులు ఎటువంటి పంటలు సాగు చేసుకున్నా ఈ పంట నమోదు అనేది తప్పనిసరిగా చేయించాలని, ఈ పంట నమోదు చేయిస్తే ప్రభుత్వం అందించే పథకాలకు అర్హులు అవుతారని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ధనరాజ్ అన్నారు. అద్దంకి మండలం కొంగపాడు గ్రామంలో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించగా ఏడీఏ ధనరాజ్, ఏవో వెంకటకృష్ణ హాజరయ్యారు. ముందుగా శనగ పంటలను పరిశీలించి తెగుళ్లను గుర్తించారు. ఈ సందర్భంగా ఏడీఏ ధనరాజ్ మాట్లాడుతూ శనగ పంటల్లో పచ్చపురుగు అనేది గుర్తించారని, నివారణకు రైతులు తగు చర్యలు చేపట్టాలన్నారు. రబీలో సాగు చేసిన శనగ పంట ప్రస్తుతం పూత మరియు పిందె దశలో ఉందని, అందువలన కాయ తొలుచు పురుగు అక్కడక్కడ గమనించడం జరిగిందన్నారు. రైతులు తప్పనిసరిగా ఈ పంట నమోదు అనేది చేయించుకోవాలని ఏడీఏ ధనరాజ్ తెలియజేశారు. ఏంటంటే మనకి చెప్పినట్టుగా ఈ క్రాప్ అనేది చేయించుకున్న తర్వాత ఈకేవైసీ చేయించుకోవాలి. ఈకేవైసీ చేయించుకుంటేనే అది మనకి ఆథరైజ్ అవుతుంది. సపోజ్ పొగాకు కానీ ఇవన్నీ వేసినా కొంతమంది ఏంటంటే మనకి మేజర్గా ఈ నోటిఫైడ్ క్రాప్స్ అని అవి వాటి వరకు కంపల్సరీ చేయమన్నారు. మిగతా ఏంటంటే ఈ పొగాకు కానీ సుబాబులు కానీ ఇవన్నీ అంటే మన ఇష్టానుసారం అంటే చేయించుకుంటే అది ఉంటుంది. పైరు అనేది మొత్తం రికార్డ్ చేయమన్నారు. ఏ పైరు అయినా సరే, భూమి మీద వేసిన ఏ పైరు అయినా సరే అది రికార్డ్ చేస్తే మనకి గ్రామంలో ఉన్నటువంటి పంటలు ఏమైతే అదంతా రికార్డ్ అయితే లెక్కలోకి వస్తాయి. సపోజ్ ఈ గ్రామంలో 1000 ఎకరాలు ఉన్నాయి. 1000 ఎకరాల్లో ఒక 800 ఎకరాలు వేసారు. 800 ఎకరాలు లెక్క తేలితే కానీ 200 ఎకరాలు లెక్క తేలి. అంటే ఆ 200 ఎకరాలు ఖాళీగా ఉందా, లేకపోతే మరి పక్క సీజన్ అవన్నీ కూడా మనం వివరాలు చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు కూడా దానికి సంబంధించిన రికార్డు ఇవ్వాలి. ఆ సర్వే నెంబర్ వారీగా ఎందుకు ఖాళీగా ఉంది అవన్నీ అడుగుతున్నారు. కాబట్టి కంపల్సరీ మనం వేసిన ప్రతి పైరు, ఈవెన్ గడ్డి కూడా
మ్యాథ్జోన్ కానీ ఏమన్నా పైరుకి వేసుకున్నాయి కూడా రికార్డ్ చేసుకోవాలి. అది చేసుకుంటే మనకు మంచిది. తర్వాత ఏంటంటే మనకి యూఐడి నెంబర్లని నేను రైతుని నేను ఈ పంట పండించాను అని చెప్పి మనం ఎక్కడైనా కూడా రైతు పరంగా కూడా చెప్పుకోవడానికి ఐడి కార్డు లాగా ఉంటుంది. అది ఐడి కార్డులో మన జేబులో పెట్టుకున్నప్పుడు ఫార్మర్గా గుర్తింపు కార్డు ఉంటుంది. ఏడకి పోయినాక నేను రైతు అన్నాక ఏది నీకు రైతు నమ్మకం ఏందని అన్నప్పుడు ఇప్పుడు మనం శనగేసి దాదాపు 60 రోజులు దాటింది, 70 రోజులు దాటింది. ఈ చివరి దశలో కాస్త ఎండలు ముదిరినప్పుడు ఏంటంటే మనకు తుప్పు తెగులు వచ్చే అవకాశం ఉంది. అది మనకు బాగా మనకి అవంలోనే ఎర్రదొమ్మ తెగులు అంటాం మనం. కుంకుమ తెగులు. ఆ కుంకుమ తెగులు వచ్చినప్పుడు రాబోయే ముందే మనకు జస్ట్ కొద్దిగా కనపడుద్ది. చేలోకి వెళ్తే మనకి ఎర్రగా మన కాళ్ళకి మన బట్టలకు అవుతూ ఉంటుంది. ఆ స్టేజ్ లైట్గా ఉన్నప్పుడు లేకపోతే ముందుగానైనా కానీ మనకి హెక్సాకొంజోల్ అని చెప్పి ఒక మందు ఉంటుంది, కాంటాఫ్ ప్లస్ అంటారు. అది ఎకరానికి 400 ml పిచికారీ చేసినట్లయితే ఎకరానికి మనకి అది రాకుండా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఆ సిమ్టమ్స్ ఏదైనా అనిపిస్తే మటుకు తప్పనిసరిగా అదొకటి అద్దెంకి పట్టణంలోని స్థానిక రోటరీ కార్యాలయంలో మంగళవారం రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేయగా న్యాయవాదులు హాజరై మాట్లాడారు. పర్యావరణం పరిరక్షణ, జల సంరక్షణ, లింగ నిర్ధారణ పరీక్షలు, వినియోగదారుల హక్కుల పరిరక్షణ అంశాలపై ప్రజల అవగాహన కలిగి ఉండాలని, ముఖ్యంగా పర్యావరణం పరిరక్షణ అనేది ఎంతో అవసరం అన్నారు. పర్యావరణం సక్రమంగా లేకపోతే మానవ మనుగడకే ప్రమాదం అన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్ట ప్రకారం నేరమని, ఎక్కడైనా జరిగితే న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకొని రావాలన్నారు. ప్రతి ఒక్కరూ వినియోగదారుల పరిరక్షణ చట్టంలోని హక్కులు తెలుసుకొని మోసపోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.